హలో అండి, మా అత్తయ్య గారి స్టైల్లో వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో రండి చూద్దాం. ముందుగా కడిగి నానబెట్టుకున్న 4 కప్పులు రైసు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, ఇక్కడ చూపించే హోల్ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి. మేము తక్కువ స్పైసీ కావాలని చెప్పి తక్కువే తీసుకున్నాము. తర్వాత గ్రీన్ పీస్ కూడా తెచ్చుకున్నామండి. అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా కొంచెం టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మీ మంటకు తగ్గట్టు తీసుకోండి గ్రీన్ చిల్లీసు. సోయా చక్స్ కూడా ఇట్లా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, పొటాటో కూడా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా వాటర్లో వేసుకోవాలి. కొంచెం బీట్రూట్ కూడా తీసుకున్నానండి. కరివేపాకు ఇట్లా చిన్నగా కట్ చేస్తే పిల్లలు పక్కన పెట్టకుండా ఉంటారని కట్ చేసాను. హాఫ్ బద్ద ఆనియన్ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ కూడా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని అది కరిగే వరకు ఉంచుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మా అత్తయ్య గారు మర్చిపోయి ముందే వేస్తారండి. సో ఇంకా తర్వాత స్పైసెస్ యాడ్ చేశారు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం అవి మగ్గే వరకు ఉంచుకుని తర్వాత చిన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేస్తే త్వరగా మగ్గుతాయి అని చెప్పి మేము చిన్నగా కట్ చేసామండి. తర్వాత ఇంకా సోయా చక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గేంత వరకు ఉంచుకుని మూత పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ గల్లుప్పు వేసాము. గల్లుప్పు అయితే టేస్ట్గా ఉంటుందని చెప్పి గల్లుప్పు వేశారండి అత్తయ్య. ఇంకా తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. బీట్రూట్ కూడా అందులోనే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని వదిలేయండి 2-3 నిమిషాలు. ఇంకా మూత తీసి కొంచెం మగ్గినాక మీ టేస్ట్కి సరిపడా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. మా ఇంట్లో గరం మసాలా లేదని ధనియాల పౌడరు, జీరా పౌడర్ వేసుకున్నాము. కొంచెమే వేసుకున్నామండి. ఇంకా అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మేము 4 కప్పులు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసాము. అంటే 9 కప్స్ వాటర్ యాడ్ చేసాము. ఇంకా తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేశారండి. ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ తెరలేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ జీడిపప్పు మర్చిపోయామని చెప్పి జీడిపప్పు కూడా యాడ్ చేసామండి. ఇంకా అది యాడ్ చేసిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసాము. ఇంకా బాగా రైస్ మిక్స్ చేసుకొని వాటర్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా అట్లా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇట్లా దమ్ చేశారు. ఇంకా 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే వేడివేడిగా పొగలు కక్కే వెజిటేబుల్ బిర్యానీ ఆర్ పలావ్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.